ఇవాళ ఇదే హాల్లో చాలాసార్లు ఇదే అంశం గురించి మాట్లాడాల్సి వస్తున్నది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కేంద్రంలోకి మతమే పాలకులుగా మారి రాజ్యంగా అవతరించిన తర్వాత ఆ రాజ్యము అండ చూసుకొని ఇవాళ రెచ్చిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆ క్రమంగా పెరుగుతున్నటువంటి దానిలో భాగంగా వాళ్ళు చాలా టార్గెటెడ్గా ఉన్నారు. వాళ్ళ టార్గెటు దళితులు, వాళ్ళ టార్గెటు అంబేద్కరిస్టులు, వాళ్ళ టార్గెట్ ముస్లింలు, వాళ్ళ టార్గెట్ క్రిస్టియన్లు. ఇక్కడే మన దళిత బహుజన ఫ్రంట్ శంకరన్న ఉన్నాడు, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘము ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ అన్న ఉన్నారు. ఇవాళ శంకర్పల్లి సమీపంలో ఉన్న జన్వాడలో క్రైస్తవుల మీద దాడి చేశారు. చాలా దారుణంగా నెత్తురోడేటట్టు కొట్టారు. మనలో చాలామందికి ఆ విషయమే తెలియదు, మనకు పట్టదు ఆ విషయం. మనకు ఇవాళ తెల్లారులెత్తే సోషల్ మీడియాలో మనం ఎంటర్టైన్మెంట్గా కామెడీలు జబర్దస్తులు చూసుకుంటా టైంపాస్ చేస్తూ ఉన్నాం. కానీ మరొక వైపు వాళ్ళు చాప కింద నీరులాగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఇవాళ 2 సార్లు అధికారంలోకి వస్తేనే ఇంత దుర్మార్గం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఉంటే, రేపు 3వ అధికారంలోకి మోడీ వచ్చిన తర్వాత మనందరం ఎక్కడ ఉంటామో ఒకసారి ఆలోచించండి. అందుకని నేనేమంటానంటే, ఇది కత్తి పద్మారావు సార్ ఒక్కడి మీదే దాడి కాదు, ఇది ఈ దేశంలో ఉన్న దళితులందరి మీద దాడి, ఇది మన ఆత్మగౌరవం మీద దాడి. కాబట్టి మీరు ఆ వీడియో చూడండి. కత్తి పద్మారావు సార్ మీద వాళ్ళ వీడియోలో మాట్లాడుతూ చేస్తున్నటువంటి దాడి నాకు ఎట్లా అర్థమవుతున్నదంటే, అది చూడలేం, మనం మొత్తం చూడలేం. ఎందుకు అంటే, జ్ఞానం ఉన్నోడు ఎవడు దాన్ని భరించలేడు. జ్ఞానం ఉన్నోడు, సంస్కారం ఉన్నోడు, మర్యాద ఉన్నోడు ఎవ్వరు కూడా దాన్ని భరించలేడు. వాళ్ళు చేస్తున్న అవహేళన, వాళ్ళు చేస్తున్నది చూస్తుంటే మనకు రక్తం మరిగిపోతుంటుంది. అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అంటే, చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే రాయలేదు అంటున్నారు. వాళ్ళు 250 మంది రాసిన అంటున్నారు. 250 మంది ఏం చదువుకున్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చదువుకున్నాడు? ఒకసారి లెక్కలు దీని, వాళ్ళ సర్టిఫికెట్ దీని, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ దీని వాళ్ళ. ఎవడైనా ఒక్కడు అంబేద్కర్ అంతా ఈ దేశంలో చదువుకున్న వాడు ఉన్నాడా అని మనం వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మా చేతన్ చాలా అద్భుతంగా చెప్పిండు, కత్తి పద్మారావు కాలిగోటికి కూడా సరిపోరా నా కొడుకులు. కత్తి పద్మారావు కాలిగోటికి కూడా వాళ్ళు సరిపోరు. ఎందుకు? వాళ్లకు జ్ఞానము లేదు, వాళ్లకు చరిత్ర తెలియదు. వాళ్ళు కేవలం ఈర్ష్య, అసూయ, ద్వేషము, అవహేళన, అవమానము ఈ విలువలతో బతుకుతున్నారు. ఎప్పుడు మనల్ని గిచ్చి కయ్యాలు పెట్టుకొని మనల్ని అవహేళన చేసి వాళ్ళు సంతోషపడే రాక్షసానందం వాళ్ళది. కానీ కత్తి పద్మారావు సార్ ఏం చేసిండు? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని గడప గడపకు చేర్చడానికి గడిచిన 50 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహానుభావుడు కత్తి పద్మారావు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని కత్తి పద్మారావు సార్ ఇలా ఒంటరిగా లేడు. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితులు కత్తి పద్మారావు సార్ వెంట ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సభకు అధ్యక్షత వహిస్తున్న మా విజయరావు అన్న చెప్పిండు, ఏం చేద్దాము అనేది కూడా ఆలోచించాలి అన్నాడు. నేను చెప్తా ఉన్నా, 2 పనులు చేయాలి మనం. ఒకటి, లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మనం లీగల్ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోసారి ఎవడు కూడా కత్తి పద్మారావు సార్ జోలికి రాకూడదు. ఇంకోసారి ఏ అంబేద్కరిస్టు జోలికి కూడా ఎవడు రాకుండా ఉండేటట్టుగా మనం వాళ్ళని లీగల్గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండోది, నేను చాలా ఆశ్చర్యపడతా ఉన్నా, ఇవాళ మన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, చాలామంది అంబేద్కరిస్టులు మౌనం వహిస్తూ ఉన్నారు. మన మీద దాడి జరుగుతూ ఉంటే, మన మీద మా మాస్టర్జీ అన్నాడు, చాలామంది మాట్లాడతలేరు. ఎంత దారుణమైన విషయం అంటే, వాడు రేపు నీ ఇల్లు తగలబెట్టేదాకా, నీ మీద దాడి చేసేదాకా కూడా మనం మాట్లాడకుండా ఉందామా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు మాల, మాదిగా, డక్కలి, బైన్ల ఇవన్నీ పక్కన పెడదాం. మనకు ఒక పెద్ద శత్రువు తయారవుతున్నాడు అక్కడ. మనం దాన్ని ఎదుర్కొనేటటువంటి క్రమంలో భాగంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసే తప్ప ఈ దేశంలో మనకి మనుగడ లేదు. మిత్రులారా, మనం గుర్తుపెట్టుకోండి,
కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి క్రమంలో భాగంగా ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నారు, ఇవాళ అంబేద్కరిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని మనం ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మనం మౌనంగా ఉంటే మరింత మంది మీద దాడి జరుగుతాయి, మరింత మంది మీద కేసులు పెడతారు. ప్రొఫెసర్ కంచాయిలయ్య గారి మీద పెట్టిళ్ళు. కంచాయిలయ్య గారు ఇంకా కేసులకు తిరుగుతూ ఉన్నాడు. ఆయన చేసిన పాపం ఏంది? కంచాయిలయ్య గారు ఒక మేధావిగా, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆయన పుస్తకాలు రాస్తా ఉన్నాడు, చరిత్రని రీకన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో బతుకొచ్చినటువంటి ఆర్యులకి, ఈ దేశ మూలవాసులకి జరుగుతున్నటువంటి యుద్ధమే భారతదేశ చరిత్ర అని మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి పుస్తకంలో ఎట్లయితే చెప్పిండో, అట్లా ఈ జరుగుతున్నటువంటి భావజాలాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇట్లాంటి కుక్కలు చాలా వస్తాయి. ఆ కుక్కల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు మన ఇష్టమైనటువంటి వాళ్ళు లేదా మన విముక్తి కోసం పనిచేసినటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు మనం నిశ్చేష్లై చూడడం అనేది మరిన్ని దాడులకి కారణమవుతుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కత్తి పద్మారావు సార్ గురించి మరొకసారి చెప్తా ఉన్నా, ఆయన ఒంటరిగా లేడు. ఆయన వెనుక ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది దరిద్రం ఉన్న అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అని అంటారు. జై భీమ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.